మెరుగైన వైద్యం అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దీంతో పాటు జిల్లాల్లో పకడ్బందీగా వైద్యం అందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఆ వైద్యం అంశంలో ఎప్పటికప్పుడు ఆ డాక్టర్లు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇటు వైద్యం సకాలంలో అందిస్తున్నారా లేదా, సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేవా అనే కోణంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్న పరిస్థితి, పరిశీలిస్తున్న పరిస్థితి. మనతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నాడు. ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడిద్దాం. అసలు ఆ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం చెప్తున్నారు, ఏంటి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ జిల్లాలో వైద్యం పరిస్థితి ఏంటి? సో సీజన్ గవర్నమెంట్ పక్కా వైద్యం అందిస్తాం, ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా చూస్తుంది. సో మనకి మన వైద్యం మీద ఎంత నమ్మకం ఉంది, దానికి ఎట్లా తెలుస్తుంది అంటే పక్కన జిల్లా పక్కన రాష్ట్రం వాళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు వచ్చేసి దానికి వాడుతున్నారు. సో మంచిగా ఉంది కాబట్టి వాడుతున్నారు. ఇప్పుడు కూడా నేను చూశాను 4 మలేరియా పేషెంట్స్ సిరోంచ నుంచి ఉన్నారు, మహారాష్ట్ర నుంచి, మా జిల్లా నుంచి, మా రాష్ట్రం నుంచి కూడా కాదు. ఏమైనా బెడ్ కూడా చూస్తే ఆసిఫాబాద్ నుంచి ఆర్ మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఆక్యుపై ఉంటుంది. మా జిల్లా వాళ్ళు 60% బెడ్ మాత్రమే వాడతారు, 40% బయట నుంచి. తర్వాత కూడా ఎక్కడైనా ఏమైనా ఇష్యూ ఉన్నాయంటే దానికి సంబంధించిన కూడా ఈ బిల్డింగ్ చాలా పాత అయిపోయింది కాబట్టి దానిలో రిపేర్స్కి ఇష్యూ అవుతుంది. కొత్త బిల్డింగ్ కడుతున్నాము, దానికి కొంచెం టైం పడుతుంది, మేబీ 4-5 months టైం పడుతుంది. ఎక్కడ ఏమైనా ఎక్విప్మెంట్ సంబంధించిన ఏమైనా కావాలి అంటే దానికి సంబంధించిన లిస్ట్ ఆల్రెడీ సూపరింటెండెంట్ గారు ఇచ్చారు. ఐ గివ్ శాంక్షన్, ఈరోజు రేపు శాంక్షన్ ఇస్తాం. ఎక్విప్మెంట్ సంబంధించిన, డాక్టర్ సంబంధించిన, నిన్న కూడా టీవీపీలో స్పెషలిస్ట్ డాక్టర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ జరిగింది. మాకు ఇంకా 6 డాక్టర్ వస్తారు. సో మనం ఏం చేస్తున్నామంటే సీజనల్ డిజీజ్ ఈ టైంకి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తున్నాయి కాబట్టి ఈసారి రావు, అట్లా ఆలోచించి మనం దానికి ఏం ప్రిపరేషన్ చేయము, అట్లా కష్టం అవుతుంది. కాబట్టి దాదాపు 150 బెడ్ పిహెచ్సి, యూపీహెచ్సి అన్నిట్లో ఉంచాము అండర్ డిఎంహెచ్ఓ కంట్రోల్. ఇంకా దాదాపు 250 బెడెడ్ టీవీపీ కింద, 100 బెడెడ్ బెల్లంపల్లిలో, 100 బెడెడ్ చెన్నూరులో, 40 బెడ్ సిఎస్సి లక్షటిపేటలో. దాంతోపాటు కొంచెం ఎక్కువ బెడ్స్ ఉంటుంది, దానికి ఏమైనా ఫర్ అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ కొంత ఎక్కువ మంది కూడా అటెండ్ చేసేసి అక్కడ కరెక్ట్గా జనరల్ ఫిజిషియన్, ఎంబీబీఎస్ డాక్టర్స్తో పాటు టెస్ట్ అన్నిటికీ కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేసేసి అన్ని రకాల మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక స్పెసిఫిక్గా ఫీవర్ వార్డ్, ఎందుకు ఇది క్రిటికల్ కేర్ ఉన్నాయి, ఇక్కడ ఐసీయూ ఉంది, అన్ని రకాల ఫెసిలిటీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 50 బెడెడ్స్ వరకు మనం సెపరేట్గా వార్డ్ ప్రిపేర్ చేసి ఉన్నాం. సో ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కింద లెవెల్లో సెటిల్ చేయాలి. ఏమైనా సీరియస్ అవుతుందంటే 2nd లెవెల్ 3rd లెవెల్లో అట్లా చేస్తే ఈజీ అవుతుంది. ఎవరైనా మా దగ్గరకి వస్తారు జీజీహెచ్లో, ఖచ్చితంగా మనం అడ్మిషన్ తీసుకుంటాం, తక్కువ కూడా ఉంటుంది. మనం ఇక్కడ కాకుండా మీరు సిఎస్సిలో వెళ్ళాలి అట్లా లేవు. కానీ పబ్లిక్ తోటి పర్టికులర్గా ఎవరైనా బయట రాష్ట్రం నుంచి ఆర్ బయట జిల్లా నుంచి వస్తున్నారు అంటే, ఫర్ సపోజ్ ఆసిఫాబాద్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు బెల్లంపల్లి సిఎస్సికి వాడాలి, వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నారు. మహారాష్ట్ర వాళ్ళు అదే ఏరియా నుంచి వస్తే సిఎస్సి చెన్నూరు కూడా ఉన్నాయి, అక్కడ వాడాలి. సో దట్ ఎవరైనా కొంచెం సీరియస్ పేషెంట్స్కి మాత్రమే ఇక్కడ టెర్సరీ కేర్లో మనం ఇస్తే మన రిసోర్స్ మంచిగా యూటిలైజ్ అవుతుంది. డాక్టర్స్ సఫిషియెంట్గా ఉన్నారు, మెడిసిన్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. ఏమైనా ఎక్విప్మెంట్స్ ఇంకా కావాలి అంటే దానికి అరేంజ్ చేస్తాము. ఇంకా ఏమైనా ఫ్యాన్స్, ఏసీ ఎక్కడైనా కావాలి అంటే ఇస్తున్నాము. ఈ బిల్డింగ్స్ రిపేర్స్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఏమైనా చాలా పాత అయింది, దానికి బ్రేక్ చేస్తే మొత్తం పడిపోతుంది, అట్లా కూడా డౌట్ఫుల్గా ఉన్నాయి. కాబట్టి దాని మీద మనం యాక్షన్ తీసుకుంటున్నాము. ఏమైనా పాసిబుల్ అయితే ఖచ్చితంగా అన్ని రకాల ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి, అట్లా మనం ప్రయత్నం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్గా వరుసగా విజిట్ చేస్తున్నారు, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు, ఈరోజు మంచిర్యాల, నిన్న కూడా వరుస విజిట్లో మీకు తెలిసిన అంశాలు ఏంటి? వైద్యం అంశంలో ఇంకా అంటే ఇప్పటికే కొంత మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం జరుగుతుంది, ఇంకా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో, ఏం చేయబోతున్నారు? సో మనము మేజర్గా ఇప్పుడు విజిట్ చేసిన తర్వాత ఎక్కడ కొంచెం అది మేజర్గా ఏం ప్రాబ్లం అవుతుంది, ఎక్విప్మెంట్స్ అన్నీ పాత అయిపోయిన తర్వాత దానికి కొంచెం ఇష్యూ అవుతుంది. సో దానికి అన్నిటికీ రిపేర్ చేయిస్తున్నాము. సేమ్గా ఈ రికరింగ్ ఎక్స్పెండిచర్ సంబంధించి ఏమైనా ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి, ఖరాబ్ అయింది అంటే ఇమీడియట్గా దానికి రిప్లేస్ చేయాల్సింది, దానికి సంబంధించిన కూడా చేస్తే కొంచెం మేజర్ బెనిఫిట్స్ వస్తుంది. దాంతోపాటు ఎవరైనా మన డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఎవరైనా ఉన్నారు, కొంచెం కరెక్ట్గా పేషెంట్స్ తోటి కరెక్ట్గా బిహేవియర్ మెయింటైన్ చేయాలి. సేమ్గా పేషెంట్స్ కూడా డాక్టర్స్ అండ్ నర్సెస్ తోటి మంచిగా బిహేవియర్ చేయాలి. సో ఒక మంచి వాతావరణంలో ట్రీట్మెంట్ జరుగుతుంది. సో దానికోసం మనం అన్ని ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఐ హోప్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ అన్నీ కూడా తీసుకుంటే అంటే ఫీడ్బ్యాక్స్ మంచిగా ఇస్తున్నారు. ఎక్కడైనా ఏమైనా ఇష్యూ వస్తున్నాయా అంటే మనం ఇమీడియట్గా దానికి ఎంక్వైరీ చేసేసి కన్సర్న్ దానికి వాళ్ళకి చెప్తున్నాము. సో ఒక కేసు చెప్తాము మీకు. ఒక పర్సన్ ఎంసీహెచ్లో వచ్చారు, వాళ్ళకి పిల్లలకి ఐ థింక్ ఎనీ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ప్లేట్లెట్స్ తగ్గిపోయింది, మళ్ళీ తగ్గిపోయిన తర్వాత ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు
ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఈ అందరికీ తెలుసు ఒకసారి ప్లేట్లెట్ డిక్రీజ్ అవుతుంది, ఎప్పటి వరకు డిక్రీజ్ అవుతుంది, ఆ టైం వరకు డేంజరస్ ఉన్నాయి. ఒకసారి ఇంక్రీజ్ స్టార్ట్ అయింది అంటే తర్వాత లేవు. సో వాళ్ళకి చెప్తున్నారు చాలా ఖర్చు అయింది సార్, ఎంత డిక్రీజ్ అయ్యింది. నేను ఏం మీకు ఎప్పుడైనా సీరియస్ ఉన్నారు, మీకు ఏమైనా డౌట్ అయితే మీరు మంచి ప్లేస్లో తీసుకువెళ్తున్నారంటే ఎలాంటిగా ఇష్యూ లేవు. మా వాళ్ళు 100% వాళ్ళకి ఎంతవరకు పాసిబిలిటీ, ఎంతవరకు ఫీజిబుల్ అయితే అన్ని రకాల చేస్తారు. సో ఏమైనా అట్లా అయితే ఏమైనా ఇష్యూ వచ్చింది, ఏమైనా ఇష్యూనే మా దృష్టికి తీసుకురావాలి అండ్ మా డాక్టర్స్, మా స్పెషలిస్ట్ ఎవరైనా ఉన్నారో కరెక్ట్గా గైడ్ చేస్తారు. సో ఈ గవర్నమెంట్ దాంట్లో అన్ని రకాల ఫెసిలిటీ దాదాపు ఫ్రీగా ఉన్నాయి. సో అందరూ వాడుకోవచ్చు అండ్ ఎవరైనా పే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, యూ కెన్ పే ఇట్ అండ్ మీరు ప్రైవేట్లో ట్రీట్మెంట్ తీసుకోవడం దానికి సంబంధించిన కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్. కానీ ఇక్కడ మంచిగా సౌకర్యం లేవు కాబట్టి ప్రైవేట్లో వెళ్తా, దానికి మనం ఆపాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి సార్ మందుల కొరత ఏమైనా ఉందా, ఏంటి పరిస్థితి జిల్లాలో? మంచిర్యాలలో సఫిషియెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా లేవు అంటే మనం లోకల్ పర్చేజ్ కూడా చేసేసి ఇస్తున్నాము. ఇప్పుడే డాక్టర్ గారి నుంచి మాట్లాడాము. సో ఆయన ఏం చెప్పారు, సపోజ్ 40 mgకి మాకు 10 mgకి సప్లై అవుతుంది నార్మల్గా, కొంతమందికి 40 mgకి రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళు 4 ట్యాబ్లెట్ ఒకేసారి తీసుకోవచ్చు, అట్లా చెప్తే కష్టం అవుతుంది. అట్లా ఉన్న కేసెస్లో మనం పర్చేజ్ చేసేసి ఇస్తాం. లేదు అంటే తక్కువ కేసు అయితే వాళ్ళు కూడా పర్చేజ్ చేస్తారు. బట్ డెఫినెట్గా అన్ని రకాల మెడిసిన్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఏమైనా అవైలబుల్ లేవు మనం లోకల్ పర్చేజ్ చేసేసి అవైలబుల్ చేస్తాం. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటుంది అంటే స్టాక్స్ ఎంత ఉన్నాయి మనం వెంటనే స్టాక్స్ కోసం పెడుతున్నాము. అండ్ TGMIDC నుంచి త్రూ అవర్ ఇప్పుడు అది మెడికల్ స్టోర్ మా దగ్గరే వచ్చేసింది. సో కాబట్టి ఏమైనా మాకు కావాలి అంటే వస్తున్నాయి. సో గ్రామీణ ప్రాంతంలో పారిశుద్ధ్యం కొంత ఇబ్బందికరంగా ఉంది, మలేరియా నమోదవుతుంది, దీనివల్ల ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. దీని మీద జిల్లా కలెక్టర్ ఏం తీసుకోబోతున్నారు? సో రెగ్యులర్గా కన్సర్న్డ్ లోకల్ బాడీ వాళ్ళతోటి, మున్సిపల్ కమిషనర్ తోటి ఆర్ MPDO తోటి రెగ్యులర్గా మానిటరింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మీరు ఏ విలేజ్కి విజిట్ చేస్తే, ఏ మున్సిపాలిటీకి విజిట్ చేస్తే, ఏ వార్డులో ఎప్పుడు ఫాగింగ్ జరిగింది, ఎప్పుడు క్లీనింగ్ జరిగింది, ఎప్పుడైనా అది డ్రైన్ క్లీనింగ్ జరిగింది, అన్నిటికీ వాళ్ళు లాగ్ బుక్ మెయింటైన్ చేస్తే మనం విజిట్ చేస్తే కూడా చూస్తున్నాం. ఎవరైనా విజిట్ చేస్తే దానికి చూడవచ్చు. మేజర్గా గవర్నమెంట్తో పాటు పబ్లిక్లో కూడా అవగాహన ఉండాలి. ఎందుకు మనం బయట మాత్రం క్లీన్ చేయగలుగుతాం, ఇంటికి లోపల్లో ఇంట్లో ఉన్న వాటర్స్కి మనం డ్రై డే రెగ్యులర్గా ఆల్టర్నేట్ డే లాగా చేస్తున్నాం. కానీ అందరూ కోఆపరేట్ చేస్తే మాత్రం రిజల్ట్ వస్తుంది. మలేరియా సంబంధించిన ఇప్పుడు ఐ థింక్ 1 or 2 కేసెస్ నమోదైంది. జనరల్గా ఇది బయట నుంచి ఎవరైనా వస్తారు అంటే ప్రతిసారి, లాస్ట్ టైం కూడా ఒడిశా సంబంధించిన దానిలో నమోదైంది, ఈసారి కూడా దానికి చెక్ చేస్తాం. మా దగ్గర ఇప్పుడు డెంగ్యూ సంబంధించిన కూడా కేసెస్ ఎలా అవుతుంది అంటే హైదరాబాద్లో లేదా బయట చదువుతున్నారు, ఫీవర్ వచ్చిన తర్వాత వస్తారు, ఇక్కడ వచ్చిన తర్వాత నమోదు అవుతుంది. ఓకే, దానికి ఎలాంటి ఖచ్చితంగా రావాలి, మనం టెస్ట్ చేస్తాము, ఖచ్చితంగా నమోదు చేయాలి. సో మా దగ్గర ఏమేమి ఉంటున్నాయి ఇమీడియట్గా దానికి వెక్టర్ కంట్రోల్, ఇప్పుడు అన్ని హాస్టల్స్లో వెక్టర్ కంట్రోల్ సంబంధించిన ఆల్రెడీ అది జరిగింది, స్ప్రే జరిగింది. లోకల్లో కూడా లోకల్ బాడీ కూడా చేస్తున్నాను. ఏమైనా ఇంకా ఎక్కడైనా ఇష్యూ అవుతుంది అంటే విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. మనకి 100% ఎలాంటిగా ప్రాబ్లం లేవు అట్లా విల్ నాట్ సే, బట్ మనకి ఎంతవరకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా దానికి పారిశుభ్రత, వెక్టర్ కంట్రోల్, ఆయిల్ బాల్స్ అన్నీ ఖచ్చితంగా చేస్తాం. అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అయితే మీరు కూడా నా దృష్టికి తీసుకురావాలి, విల్ డెఫినెట్లీ టేక్ కరెక్ట్. జిల్లా ప్రజలకు డాక్టర్ కుమార్ దీపక్ కలెక్టర్ గారు ఏం చెప్పబోతారు? సో ఈ సీజనల్ డిజీజ్ టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ 4-5 days చాలా బర్సలు కూడా ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. ఈ బర్సల్ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు. బర్సలు అయిపోయిన తర్వాత ఎస్టాగ్నెంట్ వాటర్ నుంచి ప్రాబ్లం వస్తాయి. మా సిబ్బంది, లోకల్ బాడీ సిబ్బంది, డాక్టర్స్ అందరూ, వెక్టర్ కంట్రోల్ టీమ్ అందరూ దానికోసం పని చేస్తున్నారు. కానీ దానికి సొసైటీ నుంచి కోఆపరేషన్ వస్తే మాత్రం ఎక్కువ రిజల్ట్ వస్తుంది. కాబట్టి పబ్లిక్, లోకల్ బాడీ, మన సిబ్బంది అందరూ కలిసి పని చేస్తే మాత్రం ఎక్కువ మాకు రిజల్ట్ వస్తుంది అట్లా అనుకుంటున్నాం. ఓకే, ఇది పరిస్థితి. ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ రావాలి, అవేర్నెస్ వస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నాం. డ్రగ్ అంటే మెడిసిన్కి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కొరత లేదు, కొరత లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. సఫిషియంట్ డాక్టర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే రోగుల దగ్గర నుండి వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, వరుస విజిట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మెరుగైన వైద్యం అందించడానికే మేము కృషి చేస్తాం. జిల్లా కలెక్టర్గా ఇప్పటికే పలు సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నా. ఎక్కడ ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావచ్చు, వెంటనే పరిష్కారం చేస్తానని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.